వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఇవాటి వీడియోలో హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న 5 వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాం. మొన్నటి హెవీ రెయిన్స్ తర్వాత వాటర్ అంతా చక్కగా నిండి వాటర్ ఫాల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ టైం టు విజిట్ దెమ్ అన్నమాట. సో నేను 5 మోస్ట్ పాపులర్ వాటర్ ఫాల్స్ గురించి చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. ఫస్ట్ వన్ మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. ఇది శ్రీశైలంకి వెళ్ళే దారిలో నాగర్ కర్నూల్ దగ్గర ఉంది. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరితే 185 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ 4 hours 10 minutes టైం టోల్ రోడ్ మీద వెళ్తే. అండ్ దీన్ని చూడడానికి బెస్ట్ టైం అక్టోబర్ టు ఫిబ్రవరి. నల్లమల అడవుల్లో 150 అడుగుల ఎత్తు నుంచి కృష్ణానది కిందకి జారుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఫామ్ అయిందే ఈ మల్లెల తీర్థం వాటర్ ఫాల్ అండి. దీనికి చాలా స్పిరిచువల్ స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది ఋషులు శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తూ ఉంటారనమాట. దానివల్ల ఈ వాటర్ కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ వాటర్ ఫాల్ కి చేరుకోవడానికి మనం మెయిన్ రోడ్ నుంచి 350 స్టెప్స్ కిందకి దిగితే చేరుకోగలం అనమాట. సో ప్లాన్ చేసుకునేటప్పుడు మనతో సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇంకా దీని చుట్టుపక్కల రెస్టారెంట్స్, ఫుడ్ ఇలాంటివి డెవలప్ అవ్వలేదు. సో మనతో పాటే ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేస్తే బెటర్. మనం హైదరాబాద్ నుంచి ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. హైదరాబాద్ లో ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నాగర్ కర్నూల్ దగ్గర ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని అండ్ ఈవినింగ్ కొద్దిగా త్వరగా బయలుదేరి చీకటి పడే లోపు శ్రీశైలం చేరుకోవచ్చు అనమాట. శ్రీశైలంకి ఈ వాటర్ ఫాల్ కి డిస్టెన్స్ 56 కిలోమీటర్స్. సో నైట్ అయ్యేలోపు శ్రీశైలం చేరుకొని నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే శ్రీశైలంలో ఉన్న టెంపుల్ అండ్ రిజర్వాయర్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ అవ్వచ్చు. ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ అవుతుంది అనమాట. ఏ వాటర్ ఫాల్ అయినా చూడడానికి బెటర్ టైం ఏంటంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5. సో ఈ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తే మనం చక్కగా అన్ని కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇవి జహీరాబాద్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఇక్కడ హైకింగ్ అండ్ క్యాంపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బెస్ట్ టైం వచ్చేసి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మాన్సూన్స్. హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అండ్ ఇట్ టేక్స్ 4 hours 7 minutes టైం బై రోడ్. కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నది 70 feet నుంచి పడుతుంటే ఫామ్ అయిందే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండి. ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మన చుట్టుపక్కల ఉన్న వాటిలో మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు అనమాట. 3 వాగులు కలిపి ఒకేసారి ఒక వాటర్ ఫాల్ లాగా కిందకి పడుతూ ఉంటాయి అనమాట. ఆ 3 వాగులే చంద్రవంక వాగు, నక్కల వాగు అండ్ తుమ్మల వాగు. ఇది చాలా ఫేమస్ అండ్ గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చాలా ఒక మంచి వ్యూయింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ అండ్ ఫుల్ గా ఫుడ్ అండ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. సో ఇది మోస్ట్ రీచబుల్ వాటర్ ఫాల్ అనమాట. చాలా ఈజీగా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ కింద పడి ఎక్కడైతే పూల్ ఫామ్ అయిందో అందులో గవర్నమెంట్ క్రోకడైల్ బ్రీడింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది అనమాట. సో వాటర్ లోకి అస్సలు దిక్కూడదండి. ఈ వాటర్ ఫాల్ ఏంటంటే మనం వ్యూయింగ్ పాయింట్ నుంచి చూసి ఆ నేచర్ అందాన్ని ఆస్వాదించడానికి మాత్రమే. సో వాటర్ లోకి మాత్రం అస్సలు దిక్కకూడదు. అండ్ దీని డిస్టెన్స్ నాగార్జున సాగర్ నుంచి 11 కిలోమీటర్స్ మాత్రమే. సో ఇది ఒక మంచి వీకెండ్ ట్రిప్ లో పార్ట్ అవుతుందండి. మనం ఫస్ట్ డే దీన్ని విజిట్ చేసి నాగార్జున సాగర్ వెళ్ళిపోతే అక్కడ ఇంకా నాగార్జున కొండ, బోట్ రైడ్ అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవన్నీ కూడా కవర్ చేసుకొని నెక్స్ట్ డే రిటర్న్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్. నెక్స్ట్ వన్ కుంతల వాటర్ ఫాల్స్. ఇవి ఆదిలాబాద్ డిస్టిక్లో నేరేడుగొండ మండల్లో ఉంది. దీని బెస్ట్ టైం టు విజిట్ ఈస్ ఆఫ్టర్ మాన్సూన్స్. హైదరాబాద్ నుంచి 465 కిలోమీటర్స్ దూరంలో ఉంది బై రోడ్. ఇట్ టేక్స్ 5 hours. ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి చేరుకుంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. 45 meters హైట్ నుంచి కిందకి పడే ఈ వాటర్ ఫాల్ మన స్టేట్ లోనే హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా మూవీ షూట్స్ ఇక్కడ జరిగాయి. రుద్రమదేవి మూవీలో సాంగ్ షూట్ కూడా ఇక్కడ జరిగింది. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే దుష్యంతుడు శకుంతలని ఇక్కడే చూశారంట. సో శకుంతల పేరులోంచి వచ్చిందే ఈ కుంతల జలపాతం. కుంతల జలపాతం ఆదిలాబాద్ డిస్టిక్ లో నిర్మల్ నుంచి ఒక 42 కిలోమీటర్స్ దూరంలో ఉందండి.
వెళ్ళేటప్పుడు మనం నిర్మల్లో ఏదైనా ఫుడ్ అండ్ వాటర్ ప్యాక్ చేసుకొని వెళ్ళడం బెటర్ థింగ్ అనమాట. అండ్ జలపాతం దగ్గరికి వెళ్ళిన తర్వాత కిందికి దిగడానికి స్టెప్స్ ఉంటాయి. ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్ అవ్వడం వల్ల వాటర్ కూడా చాలా డీప్ గా ఉంటుంది. సో స్విమ్మింగ్ చేయడం డేంజరస్ ఇక్కడ. మనం హైదరాబాద్ నుంచి ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఆదిలాబాద్ నిర్మల్ కి చేరుకొని అక్కడి నుంచి ఒక 1 hour డిస్టెన్స్ లో ఉన్న ఈ ఫాల్స్ కవర్ చేసుకొని అక్కడి నుంచి 2.5 hours డిస్టెన్స్ లో బాసర సరస్వతీదేవి టెంపుల్ ఉందండి. టెంపుల్ ని కూడా విజిట్ చేయొచ్చు. అండ్ నేను నెక్స్ట్ చూపించబోయే వాటర్ ఫాల్ కూడా కుంతల వాటర్ ఫాల్ కి పక్కనే ఉందన్నమాట. సో ఆ వాటర్ ఫాల్ ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద నెక్స్ట్ వాటర్ ఫాల్. నెక్స్ట్ వన్ పోచరా వాటర్ ఫాల్స్. వీటిని మనం కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడే కవర్ చేయొచ్చు. వీటి డిస్టెన్స్ 37 kilometers ఫ్రమ్ నిర్మల్, ఆదిలాబాద్ డిస్టిక్. ఒకవేళ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే 261 kilometers డిస్టెన్స్ ఉంది. అండ్ బై రోడ్ ఇట్ టేక్స్ 4 hours 51 minutes. అండ్ బెస్ట్ టైమ్ ఈస్ ఆఫ్టర్ మాన్సూన్స్. కాదం రివర్ ఒక రఫ్ టెరైన్ నుంచి పాస్ అవుతూ 40 feet పైనుంచి పడేటప్పుడు ఫామ్ అయింది ఈ పోచర వాటర్ ఫాల్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నిర్మల్ నుంచి ఇది జస్ట్ 37 kilometers. సో కుంతల వాటర్ ఫాల్ నుంచి చాలా దగ్గర అనమాట. మన వీకెండ్ ట్రిప్ లో కుంతల వాటర్ ఫాల్, బాసర సరస్వతి టెంపుల్ అండ్ ఈ పోచర వాటర్ ఫాల్ ఈ మూడింటిని కూడా ఈజీగా కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ బొగతా వాటర్ ఫాల్స్. ఇవి వాజేడు మండలం, ములుగు డిస్టిక్, చేకుపల్లి దగ్గర ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్క్ కూడా ఉంది. అయితే ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. రెస్టారెంట్స్ అవైలబుల్ లేవు. హైదరాబాద్ నుంచి బై రోడ్ వెళ్ళాలనుకుంటే 277 kilometers పడుతుంది. అండ్ 5 hours 35 minutes జర్నీ టైం. ఈ వాటర్ ఫాల్ గోదావరి నది 30 feet హైట్ నుంచి డిఫరెంట్ పాయలుగా పడడం వల్ల ఫామ్ అయిందండి. ఇది విడ్త్ లో చాలా బ్యూటిఫుల్ గా పడుతూ ఉంటుంది. అందుకే దీన్ని నయగరా ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. ఇది వాజేడు మండలం, ములుగు డిస్టిక్ లో ఉంది. వరంగల్ నుంచి 140 kilometers అండ్ భద్రాచలం నుంచి 120 kilometers దూరంలో ఉంది. సో దీనికి ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైనా భద్రాచలంలో టెంపుల్ చూసుకొని ఈ వాటర్ ఫాల్ చూసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఈ వాటర్ ఫాల్ కవర్ చేసుకొని వరంగల్ సిటీ టూర్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ అవుతుంది అనమాట. ఈ వాటర్ ఫాల్ ని చేరుకోవడానికి మనుగూరు నుంచి లేదా ఏటూరు నాగారం నుంచి క్యాబ్స్ అండ్ టాక్సీస్ అవైలబుల్ ఉంటాయి. అయితే వాటర్ ఫాల్ చేరుకున్న తర్వాత పార్కింగ్ లాట్ నుంచి వాటర్ ఫాల్ వరకు 1 kilometer మాత్రం నడవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగా డెవలప్ చేశారు. స్విమ్మింగ్ చాలా సేఫ్ అని చెప్తారు. దీనికి దగ్గరలోనే బొగ్గతేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకోవచ్చు. సో ఇది మన తెలంగాణ నయగరా ఫాల్స్ ని విజిట్ చేసుకుని ఏదో భద్రాచలం లేదా వరంగల్ రెండు కవర్ అయ్యేలాగా ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంటే ఇవాంటి వీడియో. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు జిందగీ అన్లిమిటెడ్. అండ్ మీరు ఇంకే ప్లేస్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.